హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో లేఅవుట్ ట్యాబ్లో ఉన్న పారాగ్రాఫ్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. తప్పకుండా మీరు ఆ యొక్క వీడియోస్ అయితే ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ట్యాప్ చేయండి. అలాగే మా యొక్క వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే చిన్న గమనిక ఫ్రెండ్స్, మన పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ పై వాట్సాప్ గ్రూప్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక గ్రూప్ లోకి మీరు యాడ్ అవ్వాలనుకుంటే నేను చెప్పబోయే నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9985608047. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మెసేజ్ చేసి యాడ్ అవ్వగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేసి ఉంచాను, దీన్ని మ్యాక్సిమం చేశాను. ఇక్కడ ర్యాండమ్ గా టెక్స్ట్ కూడా తీసుకున్నాను. ఇక్కడ మనం లేఅవుట్ ట్యాబ్ లో ఉన్న పారాగ్రాఫ్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ ని నేను ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను కంట్రోల్ ఏతో. ఇక్కడ ఆల్ట్ పి ఇస్తున్నాను పేజ్ లేఅవుట్ ట్యాబ్ కి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. ఒక నిమిషం. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Orientations, size sub, column sub, break sub, line number sub, hyphenation, page setup dot, paragraph edit, and then left edit spin box, 0 quote, alt followed by PIL, paragraph, and then left edit spin box, 0 quote, alt followed by చూడండి, PIL. పారాగ్రాఫ్ గ్రూప్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇండెంట్ లెఫ్ట్. అంటే మన యొక్క పారాగ్రాఫ్ లో ఇండెంట్ లెఫ్ట్ ఇండెంట్ అనేది మనం లెఫ్ట్ లో ఎంత స్పేస్ కావాలి అంటే మనం ఇప్పుడు పారాగ్రాఫ్ స్టార్టింగ్ నుంచి మనం ఒక పారాగ్రాఫ్ అనేది బిగిన్ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి మనం ఆ పేజ్ చివరి నుంచి మనం రాయం కదా. మనం బయట మామూలు నార్మల్ నోట్స్ రాసినా ఏదైనా సరే మన యొక్క డాక్యుమెంట్లు రాసినా మనం ఏంటంటే ఒక లెఫ్ట్ లో కొద్దిగా ఇండెంట్ అనేది వదులుతాం. అంటే ఇండెంట్ అంటే స్పేస్ మాట. లెఫ్ట్ సైడ్ లో కొద్దిగా ఇండెంట్ స్పేస్ వదిలి మనం ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నామో అది టైప్ చేస్తాం. అంటే నార్మల్ నోట్స్ లో మనం మామూలు బుక్ రాసినా సరే ఆ విధంగా రాస్తారు. లైట్ గా చిన్నది కొద్దిగా స్పేస్ వదిలి వాళ్ళు ఆ యొక్క పారాగ్రాఫ్ అనేది వారు బిగిన్ చేస్తారు. ఓకే, ఇక్కడ కూడా మనం లెఫ్ట్ లో ఇండెంట్ అనేది ఎంత ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట. Page setup, paragraph, and then left edit spin box, 0 quote, alt followed by PIL. చూడండి, దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ PIL అంట. మరొకసారి వినిపిస్తాను. And then left edit spin box, 0 quote, alt followed by PIL. ఆల్ట్ PIL ఇండెంట్ లెఫ్ట్ మాట. ఇది ఇండెంట్ లెఫ్ట్ అంటే మన యొక్క పారాగ్రాఫ్ లో లెఫ్ట్ సైడ్ కొద్దిగా స్పేస్ వదిలేసి మనం టైప్ చేయడానికి ఇది వీలుగా ఉంటుంది. దీనికి Page setup, paragraph, and then left edit spin box, 0 quote, alt followed by P. ఇది ప్రజెంట్ 0లో ఉంది. మనకు కావాలనుకుంటే అప్ అండ్ డౌన్ అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, 0.2 quote, 0.2, 0.3 quote, 0.3, 0.4 quote, 0.4, 0.5 quote. 0.5 ఈ విధంగా ఈ పర్సంటేజ్ లో అదేమవుతుందంటే లెఫ్ట్ సైడ్ అనేది కొద్దిగా స్పేస్ అనేది రావడం జరుగుతుంది పారాగ్రాఫ్ కి. ఓకే, లేదంటే మనకు కావాలంటే మళ్ళీ 0 పెట్టేసుకోవచ్చు డౌన్లోడ్తో. 0.2 quote, 0.10 quote, minus 0.1 quote. చూడండి, -0.1 మనకి ఇలా కావాలంటే ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇలాగ మనం -0.1 కోట్లు పెడితే ఏమవుతుందంటే అసలు లెఫ్ట్ సైడ్ పారాగ్రాఫ్ ఎటువంటి స్పేస్ ఉండదు, ఎటువంటి ఇండెంట్ అనేది ఉండదు అన్నమాట. ఓకే, ఇక్కడ నేను 0 పెట్టేస్తాను. 0 quote. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. And then right edit spin box, 0 quote, alt followed by PIR. చూడండి, ఇండెంట్ రైట్ మాట. అంటే రైట్ సైడ్ లో కూడా మనం ఏదైనా సరే ఒక పారాగ్రాఫ్ ఎండ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ కూడా కొద్దిగా స్పేస్ వదిలేసి మనం ఎండ్ చేస్తాం. నార్మల్ బుక్ రాసినా కూడా అంతే. మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇక్కడ టైప్ చేసుకున్నా కూడా ఆ విధంగానే చేయాలి. ఇక్కడ మనం ఏదైనా సరే ఒక రైట్ సైడ్ స్పేస్ అనేది పారాగ్రాఫ్ కి రైట్ సైడ్ స్పేస్ అనేది కొద్దిగా మనం మిగల్చాలి. అది పర్సంటేజ్ ఎంత ఇవ్వాలో ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి, అది మన ఇష్టం. -0.1 కోడ్, 0 quote, 0 కోడ్, 0.1 quote, 0.1 కోడ్, 0.2 quote, 0.2 కోడ్. ఈ విధంగా మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. అంటే లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్ పారాగ్రాఫ్ కి లెఫ్ట్ సైడ్ లో కొద్దిగా స్పేస్ వదులుకుని పారాగ్రాఫ్ అనేది బిగిన్ చేయాలి. అలాగే రైట్ సైడ్ కొద్దిగా స్పేస్ వదులుకుని పారాగ్రాఫ్ అనేది ఎండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం యొక్క ఇండెంట్స్ లెవెల్స్ మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. spacing of 0, and then right edit spin box, 0.2 quote, alt followed by PIR. చూడండి, దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ PIR. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తాను. చూడండి, Spacing before edit spin box, 0 PT, alt followed by PSP. చూడండి, స్పేసింగ్ బిఫోర్ ఇదేంటంటే పారాగ్రాఫ్ కి ముందు. ఓకే, మన యొక్క పారాగ్రాఫ్ అనేది పైన, మన యొక్క పారాగ్రాఫ్ పైన స్పేసింగ్ అనేది ఎంత ఉండాలని అడుగుతుంది. అంటే పారాగ్రాఫ్ పైన మన స్పేస్ వదులుకుని కింద మనం రాసుకోవడానికి
ఆ యొక్క స్పేస్ అనేది ఎంత ఉండాలి, స్పేసింగ్ బిఫోర్ ఎడిట్ మాట చూడండి. And then right edit. Spacing before edit spin box 0 pt alt followed by PSP. ప్రజెంట్ ఇక్కడ 0 pt ఉంది, అంటే ఎటువంటి స్పేస్ అనేది లేదు. ఓకే, ఇది ఎప్పుడు 0లో ఉండాలి, ఎందుకంటే మన పారాగ్రాఫ్ అనేది స్టార్టింగ్ నుంచి మనం బిగిన్ చేస్తాం కాబట్టి, అంటే పైనుంచి నేను ఇందాక చెప్పింది లెఫ్ట్ రైట్ చెప్పాను ఇండెంట్స్. ఇది ఏంటంటే ఇది స్పేస్ పైన, పేజ్ పైన మనం పారాగ్రాఫ్ స్టార్ట్ చేసేటప్పుడు పేజ్ పైన కొద్దిగా స్పేస్ వదులుకుని మనం మ్యాటర్ అనేది స్టార్ట్ చేయాలా, లేదంటే ఇంకా స్పేస్ వదలకుండా పైనుంచే ఆ యొక్క మ్యాటర్ అనేది మనం టైప్ చేసుకుని రావాలని చెప్పి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మనం కావాలనుకుంటే బిఫోర్ స్పేసింగ్ అనేది మనం కావాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి 6 pt 6 pt 12 pt 12 pt 6 pt 0 pt. ఇది ఎప్పుడు 0లో ఉండాలి, ఎప్పుడు కూడా బిఫోర్ స్పేసింగ్ అనేది 0లోనే ఉండాలి. ఓకే, ఇది అందరు గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ చూడండి. Spacing before edit spin box 0 pt alt followed by PSP. చూడండి ఆల్ట్ పి ఎస్ చూడండి Spacing before edit spin box 0 pt alt followed by PSP. ఆల్ట్ ఎస్ బి అంట. ఓకే, ఆల్ట్ పి ఎస్ బి దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఇది. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Spacing after edit spin box 10 pt alt followed by PSA. చూడండి ఇది ఆల్ట్ పి ఎస్ఏ స్పేసింగ్ ఆఫ్టర్ ఎడిట్ మాట, అంటే పారాగ్రాఫ్ అయిన తర్వాత పారాగ్రాఫ్ కి మరొక పారాగ్రాఫ్ కి ఎంత గ్యాప్ ఉండాలి అని అడుగుతుంది. ఇక్కడ ఇది 10 pt ఉంది. ఎప్పుడు ఇక్కడ మీరు 6 కానీ 8 కానీ పెట్టుకోండి, అంటే 10 మాత్రం ఉంచుకోవద్దు. అండ్ 10 ఉంచుకుంటే ఇంకా ఎక్కువ స్పేస్ అనేది అక్కడ వస్తుంది. పారాగ్రాఫ్ మధ్యలో ఆ యొక్క స్పేసింగ్ అనేది ఆఫ్టర్ స్పేసింగ్ చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. Spacing after edit spin box 10 pt alt followed by PSA. Spacing after edit spin box 10 pt alt followed by PSA. చూడండి ఆల్ట్ పి ఎస్ఏ దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్. ఓకే, దీని యొక్క స్పేసింగ్ అనేది పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ అనేది ఎండ్ అయిన తర్వాత కింద పారాగ్రాఫ్ కింద లైన్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత పారాగ్రాఫ్ కి మరొక పారాగ్రాఫ్ కి స్పేసింగ్ అనేది, అంటే పారాగ్రాఫ్ ఆఫ్టర్ ఒక పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ ఎంత ఉండాలని అడుగుతుంది. ఇక్కడ 10 pt ఉంది. మనం అపేర్ డౌనర్ తో మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి 6 pt 6 pt ఉంది, 12 pt 12 pt ఉంది, 18 pt 18 pt ఉంది, 12 pt 6 pt 0 pt చూడండి 6 pt 6 pt ఉంది. ఇందాక మనం 10 pt ఉంది, ఇక్కడ మనం 8 లో పెట్టుకోవాలి. 6 space 0 pt 6 pt 12 pt చూడండి 6 pt 6 pt ఉంది. మనకు కావాలంటే 6 లో పెట్టుకుంటే మనకి అక్కడ పారాగ్రాఫ్ మధ్యలో, అంటే ఒక పారాగ్రాఫ్ అనేది తర్వాత దాని యొక్క ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఆఫ్టర్ ఆ యొక్క స్పేస్ అనేది 6 పెట్టుకుంటే మనకి చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. ఓకే, ఎప్పుడు 10 pt కానీ 12 pt కానీ పెట్టుకోవద్దు. ఇది 6 కానీ లేదంటే 8 కానీ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ 8 కానీ అనుకోండి, ఇక 6 ని బ్యాక్ స్పేస్ తో రిమూవ్ చేసేసి అక్కడ 8 పెట్టుకోవడమే, అంతే. మీకు 8 pt అనేది ఇక్కడ రావడం జరుగుతుంది, దాని యొక్క స్పేసింగ్ లెవెల్ అనేది. ఓకే, ఇది ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఆఫ్టర్ మాట. ఇందాక మనం తెలుసుకున్నది బిఫోర్ పారాగ్రాఫ్ బిఫోర్ స్పేసింగ్, ఇప్పుడు పారాగ్రాఫ్ ఆఫ్టర్ స్పేసింగ్ మాట ఇది. ఓకే, దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ బిఫోర్ స్పేసింగ్ పారాగ్రాఫ్ అయితే దాని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ పి ఎస్ బి. ఓకే, అలాగే ఆఫ్టర్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అయితే ఆల్ట్ పి ఎస్ ఏ. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. Paragraph ... button alt followed by PG. చూడండి ఆల్ట్ పి పిజి ఇది పారాగ్రాఫ్ బటన్ మాట. ఇక్కడ మరికొన్ని ఆప్షన్స్ ఉంటాయి, సేమ్ ఇవే ఉంటాయి. ఒకసారి ఇది కూడా చూసేద్దాం. Space. Leaving menus. Leaving ribbons. Document 1 left bracket compatibility mode right bracket alt plus G. Alignment : combo box left. To change the selection use the arrow keys. చూడండి ఇక్కడ అలైన్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అప్ యారో అండ్ డౌన్ యారోతో మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను డౌన్ యారో చేస్తున్నా చూడండి. Centered 2 of 4. Left 1 of 4. లెఫ్ట్ అంటే అలైన్మెంట్ అంటే మనం బిగిన్ చేసే మ్యాటర్ అనేది ఏదైనా సరే మనం టైప్ చేసేది ఏదైనా సరే లెఫ్ట్ నుంచే మనం టైప్ చేయాలా, లేదంటే రైట్ నుంచి టైప్ చేసుకోవాలా అనేది ఇక్కడ మనకి చూసుకోబడింది. ఇక్కడ చూడండి Center left 1 of 4. లెఫ్ట్ Centered 2 of 4. సెంటర్ ఎలిమెంట్, మన సెంటర్ లో మనం ఇది సెంటర్ ఎలిమెంట్ లో మనం ఫోకస్ పెట్టి ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది మనం టైప్ చేసే ప్రతిదీ కూడా సెంటర్ లోనే టైప్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను డౌన్ చేస్తాను. Right 3 of 4. రైట్ మనం టైప్ చేసే ఏదైనా సరే రైట్ లోనే టైప్ అవుతుంది. Justified 4 of 4. జస్టిఫై అంటే ఏదైనా సరే కరెక్షన్స్ ఉంటాయి, ఇది సరి చేస్తుంది అన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ ఇది నేను డిఫాల్ట్ గా లెఫ్ట్ లో పెట్టేస్తున్నాను అలైన్మెంట్ అనేది. Right centered left 1 of 4. ఓకే, లెఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Outline level : combo box body text. To change the selection use the చూడండి అవుట్లైన్ అనేది బాడీ టెక్స్ట్ లో ఉండాలి. మనకి ఇక్కడ కావాలనుకుంటే లెవెల్ 1 లెవెల్ 2 అని చెప్పేసి చూపిస్తుంది చూడండి. Level 1 2 of 10. చూడండి లెవెల్ 1 level 2 level 2 level 3 level 1 2 లెవెల్ 1 లెవెల్ 2 ఇలా చూపిస్తుంది అన్నమాట. మనం ఎప్పుడు సరే బాడీ టెక్స్ట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా అవుట్లైన్ అనేది body text 1 of 10. బాడీ టెక్స్ట్ లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. left : edit combo 0 quote. To set the value use the arrow keys. చూడండి లెఫ్ట్ ఇండెంట్ ఇందాక మనం ఆల్రెడీ చూసాం. ఇది కావాలనుకుంటే మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్ అర్రోతో. ఓకే,
నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Right colon edit combo 0.2 quote. ఇది రైట్ ఇండెంట్. ఇది కూడా మనకి కావాలనుకుంటే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకుని మనం ఆ యొక్క ఇండెంట్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ స్పేస్ అనేది మనం మిగిల్చుకుని మనం పారాగ్రాఫ్ అనేది బిగిన్ చేసుకుని ఎండ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Special colon combo box left parent and right parent. To change the selection, use the arrow. చూడండి, ఇది స్పెషల్. ఇది ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, First line 2 of 3. ఫస్ట్ లైన్ అంటే ఫస్ట్ లైన్ లో మన టైప్ చేసేదైనా సరే ఒక స్పెషల్ గా అది వస్తుంది అన్నమాట. ఓకే, నేను ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. By colon edit combo 0.5 quote. To set the value, use the చూడండి, arrow. ఇక్కడ ఆ యొక్క స్పెషల్ ఉన్న ఫస్ట్ లైన్ పెట్టాం కదా. Special colon combo box first line. To change the selection, use the arrow keys. చూడండి, స్పెషల్ అనేది ఫస్ట్ లైన్ లో ఎలా వస్తుందంటే మనం ఇంక్రీజ్ చేసిన ఆ యొక్క లెవెల్ ద్వారా వస్తుంది అన్నమాట. చూడండి, By colon edit combo 0.5 quote. To set the value. చూడండి 0.5 కోట్ ఉంది. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, 0.4 quote. 0.4, 0.3 quote. 0.3, 0.2 quote. 0.2 అంటే స్పెషల్ అనేది మనం ఫస్ట్ లైన్ పెట్టాం కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ లైన్ అనేది బైలో ఇక్కడ ఏం చేస్తామంటే మనం చేసిన ఇంక్రీజ్ చేస్తాం అంటే డిగ్రీ చేస్తాం. దాని యొక్క లెవెల్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఫస్ట్ లైన్ అనేది ఒక డిఫరెంట్ లుక్ తో మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Mirror indents checkbox not checked. To check, press space bar. చూడండి, మిర్రర్ ఇండెంట్ మాట. ఇది మిర్రర్ ఇండెంట్ అంటే ఇది మనం చెక్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఒక గ్లాస్ టైప్ లో అక్కడ పేజ్ మనం ప్రింట్ ఇచ్చినప్పుడు గ్లాస్ టైప్ లో అది రావడం జరుగుతుంది. ఒక మిర్రర్ లాగా అంటే మిర్రర్ ఫోకస్ లోకి అది మారడం జరుగుతుంది. ఇది మనకి ప్రింటింగ్ ఆప్షన్ ఉంటుంది, మనం చెక్ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక కలర్ ప్రింట్ లో రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Before colon edit combo 0 pt. To set the value, use the. చూడండి, ఇది బిఫోర్ ఇండెంట్. మనకు కావాలి, ఇందాక మనం చూసాం కదా, అదే ఉంటుంది ఇక్కడ కూడా. మనం కావాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది బిఫోర్ ఇండెంట్ అంటే మనం ఇప్పుడు కూడా ఇంక్రీజ్ చేయకూడదు, ఇది 0లో ఉంచాలి. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. After colon edit combo 6 pt. To set the value. చూడండి, ఇక్కడ 6 pt ఉంది. అక్కడ నేను 6 pt పెట్టాం కదా, ఇక్కడ 6 pt ఉంది. ఆఫ్టర్ ఇండెంట్, ఆఫ్టర్ స్పేసింగ్ అనేది పారాగ్రాఫ్ ఆఫ్టర్ స్పేసింగ్ అనేది మనకి ఇక్కడ 6 లో ఉంది. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Line spacing colon combo box multiple. To change the selection, use the arrow. చూడండి, లైన్ స్పేసింగ్ అంటే లైన్ స్పేసింగ్ అనేది మల్టిపుల్ ఉండాలా, లేదంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు అప్ అండ్ డౌన్ తో. Exactly 5 of 6. ఎగ్జాక్ట్లీ, At least 4 of 6. అట్లీస్ట్, Double 3 of 6. డబుల్, 1.5 lines 2 of 6. 1.5 లైన్స్ ఈ విధంగా ఉంటాయి. Single 1 of 6. సింగిల్, నేను ఇక్కడ సింగిల్ పెట్టేసాను. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. But colon edit combo. To set the value, use the arrow keys or type the value. చూడండి, ఇక్కడ మనకి వాల్యూ అనేది టైప్ చేయాలి. అంటే ఎట్ అనేది ఎంత ఉండాలని చెప్పేసి అడుగుతుంది. ఎట్ అనేది అది మనకు కావాలంటే చూసుకోవచ్చు. నేను ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తాను. Don't add space between paragraphs of the same style. Checkbox not checked. To check, press చూడండి, space bar alt plus C. Don't add space between paragraphs of the same. డోంట్ యాడ్ స్పేసింగ్ బిట్వీన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ స్టైల్స్ సేమ్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే Don't add space between paragraphs of the same style. Checkbox not చూడండి, ఆఫ్ checked. ద సేమ్ స్టైల్స్ అంట. ఇది మనకి మన ఇక్కడ అంటే సేమ్ స్టైల్స్ అనేవి ఇక పారాగ్రాఫ్ కి లైన్ కి మధ్యలో సేమ్ స్టైల్స్ అని మనకు కావాలనుకుంటే ఇది మనం చెక్ లో పెట్టుకోవాలి. ఓకే, నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tabs dot 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 button to activate. Press. ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Set as default button to activate. Press. చూడండి, సెట్ యాజ్ డిఫాల్ట్. ఒకవేళ మనం డాక్యుమెంట్ అనేది మనం ఓపెన్ చేస్తాం కదా, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినప్పుడు డిఫాల్ట్ గా ఏదైతే ఉందో అదే కావాలనుకోండి మనకు. ఇక్కడ మనం ఇప్పుడు ఏదైనా అంతకు ముందు ఏదైనా సరే మనం మాడిఫై చేసుకున్నాం అనుకోండి, ఏదైనా సెట్టింగ్స్. ఇప్పుడు మనం ఇది పారాగ్రాఫ్ బటన్ ఎంటర్ ఇచ్చి చూసాం, అలైన్మెంట్ చూసాం, ఇవన్నీ చూసాం, స్పెషల్ ఇవన్నీ చూసాం కదా. అవి ఏమైనా మనం మాడిఫై చేసాం అనుకోండి, ఇక్కడ మనకి అవి నచ్చకపోతే డిఫాల్ట్ గానే మనకు కావాలనుకుంటే ఇక్కడ డిఫాల్ట్ మనం క్లిక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Okay button to activate. Press space bar. చూడండి, ఓకే బటన్. ఇక్కడ ఓకే బటన్ ఎంటర్ ఇస్తే మనం మాడిఫై చేసిన సెట్టింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Edit. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మన యొక్క పారాగ్రాఫ్ గ్రూప్, ఈ యొక్క లేఅవుట్ ట్యాబ్ లో ఉన్న ఈ యొక్క పారాగ్రాఫ్ గ్రూప్ అనేది మనకి ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.